స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంగమిది. క్రీస్తుకు ప్రియమగు సంగమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. శ్రమల సుడులలో స్తుతి పాడునది, శ్రమ పెట్టు వారికి మేలు చేయునది. శ్రమల సుడులలో స్తుతి పాడునది, శ్రమ పెట్టు వారికి మేలు చేయునది. రక్తము ద్వారా జనించినది, రక్తము ద్వారా జనించినది. శక్తిమంతుని ప్రతిరూపమిది, శక్తిమంతుని ప్రతిరూపమిది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంగమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. అపవాదికెదురుగా మోహరించినది, అపజయమెరుగని క్రీస్తు సైన్యమిది. అపవాదికెదురుగా మోహరించినది, అపజయమెరుగని క్రీస్తు సైన్యమిది. రోషము కలిగి పనిచేయునది, రోషము కలిగి పనిచేయునది. దోషరహితుని సంపాద్యమిది, దోషరహితుని సంపాద్యమిది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంగమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. వరుడేసు కొరకై కనిపెట్టునది, వరములు కలిగిన ప్రేమ భాగ్యమిది. వరుడేసు కొరకై కనిపెట్టునది, వరములు కలిగిన ప్రేమ భాగ్యమిది. కక్ష ఎరుగక ప్రార్థించునది, కక్ష ఎరుగక ప్రార్థించునది. రక్షకుడేసుని సహచారినిది, రక్షకుడేసుని సహచారినిది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంగమిది. చంద్రుని లాంటి
అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది, చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంఘమిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలలో ఈ పుస్తకం మాత్రమే ఏం తెలియజేస్తుందంటే చరిత్రను తెలియజేస్తుంది. ఏ చరిత్ర అంటే సంఘ చరిత్ర. యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుత్థానాల సత్యాలను తెలియజేస్తూ, తరువాత అపోస్తులకు అప్పగింపబడినటువంటి పరిచర్య ఏదైతే ఉందో సంఘ స్థాపన, బోధిగాంతముల వరకు సువార్త అనేటువంటి ప్రక్రియను ఈ అపోస్తుల కార్యాల గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది. ఈ గ్రంథం లేకపోతే పత్రికలు కూడా లేవు. ఈ గ్రంథము ఉంది కనుకనే పత్రికలు మనం చదువుకునేటువంటి 14 పత్రికలు చూడగలుగుతాం. కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనబడుతుంది నూతన నిబంధన గ్రంథానికి. కనుక ఈ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. ఈ గ్రంథంలో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజున ఈ పాఠాన్ని ముగించుకునే ముందు నిన్నటి దినాన్ని ఎక్కడి వరకు ధ్యానించాం? 14వ అధ్యాయము 22వ వచనం వరకు ధ్యానించాం కదా. 22వ వచనంలో అన్నాడు ఏమనంటే, విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించను. విశ్వాసమందు నిలకడగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ప్రాముఖ్యంగా ఈ గ్రంథంలో చూస్తున్నప్పుడు విశ్వాసులకు కలిగేటువంటి శ్రమలు అంత ఇంత కాదు. అంటే ఓర్చుకోదగినటువంటి శ్రమలు కాదు, వారవలేని అంత శ్రమలు, మరణమగ్నంతగా వారు మరి ఏం చెప్పబడుతున్నారు? శ్రమ పెట్టబడుతున్నారు. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎందుకంటే మనం అనేక శ్రమలను అనుభవించిన మీదట పరలోక రాజ్యానికి చేరగలం. అంటే శ్రమలు అనుభవించకుండా మనము నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. కారణం ఏంటంటే క్రైస్తవుడు అయినందుకు ఎవడైనా సరే మొదట శ్రమలు అనుభవించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆయన యేసుక్రీస్తు వారు అన్నాడు, ఈ రాజ్యము నా రాజ్యం వంటిది కాదు. మీరు అనుకుంటున్నట్టు ఈ రాజ్యానికి కాదు నేను రాజును, నాకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి నేను రాజును అని చెప్పాడు. కనుక ఈ లోకరాజ్యం వేరు, ఆయన మనకు అనుగ్రహించినటువంటి లోకరాజ్యము వేరు. కాబట్టి ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. కనుక ఈ రాజ్యంలో అనేకమైన శ్రమలు ఉన్నాయి, ఆ రాజ్యంలో ఎటువంటి శ్రమలు లేవు. కాబట్టి క్రైస్తవుడిగా పిలువబడుతున్నందుకు, క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు అనేక శ్రమలు సంభవించినప్పటికీ మీరు విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అనేక శ్రమలను అనుభవించాలి, ఆ మీదట నిత్యరాజ్యానికి మనం వారసులం అవ్వాలి అని చెప్తాడు. ఎందుకంటే అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నటువంటి కాలంలో అనేక మందిని ఈడ్చుకుంటూ వెళ్ళాడు కదా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేయబడుతున్నాడు? ఏడబడుతున్నాడు కదా. అనేక మందిని బాధ పెట్టాడు, ఇప్పుడు ఈయన కూడా బాధ పెడుతున్నాడు. ఆయన చెప్పాడు కదా, ఎవరితోటి? అననీయతోట చెప్పాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి, అతడు ఏమి అనుభవించాలో ఎవరితో చెప్పాడు అన్నమాట? అననీయనా? నాకు అయితే గుర్తులేదు, చెప్పండి. అననీయనా? ఓకే, అననీయతోటే చెప్పాడు కదా. అయితే అననీయ జడిసినప్పుడు కూడా అన్నాడు, అతడు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నట్టు చూస్తున్నాడు దర్శనంలో, కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆయనకి ధైర్యం చెప్పి పంపినప్పుడు అన్నీ వెళ్ళడం, ప్రార్థన చేయడం, అతని కన్నుల నుండి ఆ పొరలు రావడం, తర్వాత అతను బలపరచబడడం కదా. తర్వాత కొంతకాలం అరేబియా దేశానికి వెళ్ళి ఆ సీయోను కొండ దగ్గర తర్ఫీదు పొందడం, దేవునితోటి మమేకమై జీవించడం, బ్రతకడం, ఇవన్నీ మనం చదివాం. అయితే ఇక్కడ వారికి తన అనుభవాల నుంచి నేర్పిస్తూ విశ్వాసమందు నిలకడగా ఉండాలని చెప్పి తర్వాత చదువుకుంటూ వెళ్దాం. మరియు ప్రతి సంఘములో
వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులేకు వచ్చిరి మరియు పెర్గేములో వాక్యము బోధించి అత్తాలేకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము మొదట మరలా ఎక్కడ నుండి అయితే బయలుదేరారో అక్కడికి వచ్చారు. ఎలా వచ్చారు అంటే మనం చూసినట్లయితే ఆఖరి పట్టణంలో మనం చూడగలుగుతాం. ఎలాగా చూడండి, ఇక్కడ నుండి అంత్యోక నుండి బయలుదేరి సెలూకేకి వెళ్ళారు. సెలూకే నుంచి సముద్ర మార్గంగా కుప్రకు వచ్చారు, అదే సైప్రస్. ఆ కుప్రకు వచ్చిన తర్వాత ఇలా పైకి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి, అంత్యోకకి వెళ్ళారు కదా. అంత్యోక నుండి మరలా ఎటువైపుకి వెళ్తున్నారు, తూర్పుకి, ఈకొనియాకు, లుస్త్రాకు, దెర్బేకు ఇలా వచ్చి కదా. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ వెనక ప్రయాణం. మీ లుస్త్రాలో మనం చూసినప్పుడు అక్కడే కదా తనకేం జరిగింది, మరణం సంభవించింది కదా. రాళ్ళు రువ్వి కొట్టారు. ఆ లుస్త్రాలో గొప్ప బలమైనటువంటి పరిచర్య జరిగింది. ఏ పరిచర్య? బలహీన పాదాలు కలిగినటువంటి పుట్టుకతో వాడిని బాగుపరచడం. గమనించండి, ఆ బలమైన పరిచర్య జరిగిన ప్రాంతంలోనే అతనికి ఏం సంభవించిందంటే మరణము సంభవించింది. ఇతను చంపడానికి ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడుంది? దమస్కు దేశంలో ఉన్నటువంటి, అంటే మొదట ఎక్కడైతే ఈ పరిచర్య ప్రారంభమైందో అంటే అన్యుల మధ్య కదా. అప్పటి వరకు ఈ పరిచర్య ఎక్కడుంది? యెరూషలేములోను యూదయ సమరయ పట్టణాల్లోనూ ఉంది. అయితే ఈ పరిచర్య ఎక్కడ మారిందంటే అంతియోక్యకు మారింది. అంతియోక్యలో ఎవరు చేర్చబడ్డారంటే అన్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడినట్లుగా మనం చూస్తున్నాం కదా. అంటే ఆ అంతియోక్య కాదు కదండి. సరే, అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రయాణము ముగిసింది. ఈ పర్టికులర్ వాక్యంలో మనం చూసినప్పుడు 13వ అధ్యాయం నుంచి 4వ వచనం చూడండి. 13వ అధ్యాయం 4వ వచనం. వినండి, అదంతా అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే వారు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎవరెవరు బయలుదేరారు 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ బయలుదేరిన వారు ఎవరెవరంటే బర్నబా, తర్వాత పౌలు, తర్వాత యోహానను మారు పేరు కలిగినటువంటి మార్కు కదా. ఈ మార్కు మనం చూస్తాం ఎక్కడ 12వ అధ్యాయం ఆఖరి వచనాలు చూడండి, 24, 25 వచనాలు. దేవుని వాక్యమును ప్రబలమై వ్యాపించుండెను. బర్నబాయు పౌలును మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. అంటే యెరూషలేము నుండి ఇతను తీసుకుని వచ్చారు కదా. ఇప్పుడు యెరూషలేము నుండి తీసుకుని వచ్చినటువంటి ఇతనితో వీరు ఎక్కడి నుంచి బయలుదేరారు? అంతియోక నుండి బయలుదేరి ఏమండి పిసిదియా ఉన్నటువంటి అంతియోకకి వెళ్ళి, అంటే ఆ టర్కీ దేశం, ఆ గలతీ ప్రాంతం అనమాట. ఆ టర్కీ దేశంలో, ఆ గలతీ ప్రాంతంలో ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పరిచర్య అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే దక్షిణ గలతీ ప్రాంతంలో జరుగుతుంది. ఇప్పుడు మన దేశాన్ని, మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? మన దేశం భారతదేశం. కానీ అందులో మనది ఏ ప్రాంతం? దక్షిణ భారతదేశంలో మనం ఉన్నాం కదా. భారతదేశమే, కానీ మన భారతదేశం ఎటువైపు ఉందంటే దక్షిణ భాగానగా ఉంది కదా. ఇటు తూర్పు, ఇటు పడమర, ఇటు ఉత్తరం, ఇటు దక్షిణం. కనుక మనం దక్షిణ భాగానికి ఉన్నాం. అర్థమైందా? అలా ఈ గలతీ ప్రాంతంలో ఇది ఏ ప్రాంతం అంటే దక్షిణ ప్రాంతాన్ని ఈ సువార్త జరుగుతుంది. వీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రారంభము 13వ అధ్యాయము 4వ వచనం లేక 2-3 వచనాల నుంచి మనం మాట్లాడుకున్న పర్లేదు. ఎక్కడి వరకు అంటే 14వ అధ్యాయము 26వ వచనం వరకు ఇది మొదటి ప్రయాణము. ఎవరు చేసిన మొదటి ప్రయాణము చెప్పండి? పౌలును, బర్నబాయు, మార్కు అనుకోండి. ఎందుకంటే మార్కు అని ఎందుకు అనాలంటే ఇప్పుడు మనం చదువుతున్నాం కదా మార్కు శుభవార్త. ఆ శుభవార్త రాసింది ఎవరంటే ఈయన ముందు చూద్దాం. ఈ మార్కు గారే ఎవరికి చుట్టమంటే బర్నబా ఉన్నాడు కదా. బర్నబాకు సొంత మేనలుడు అనమాట. ఎవరు? ఆ మార్కు గారు.
ఈ మార్కు గురించే పౌలు గారు బర్నబా గారు ఏం చేస్తారంటే విడిపోతారు పరిచర్యలో, కేవలం ఈ మార్కు గారి గురించి. ఎందుకంటే ఈ మార్కు ఎక్కడికి వచ్చేసాడు చూడండి ఒకసారి. 12వ వచనమా, మార్కు తిరిగి రావడం చూస్తాం కదా మనం. 14వ అధ్యాయంలో ఎన్ని వచ్చినది? 13 వచనం చదవండి ఒకసారి. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడు ఎక్కి పాపు నుండి బయలుదేరి అక్కడ యాహాను వారిని విడిచిపెట్టి ఏం చేశాడు? యెరూషలేముకు తిరిగి. అప్పటి వరకు పరిచర్య చేశాడు కదా. పాపు నుండి ఆయన ఏం చేశారంటే వెనక్కి వచ్చేసాడు, వీళ్ళు ఎదరికెళ్ళారు. రైట్ కదా. ఇప్పుడు ఈ 14వ అధ్యాయం 26వ వచనం వరకు వారు చేసినటువంటి ప్రయాణము ఏదైతే ఉందో అది ఏ ప్రయాణంగా వర్ణించబడింది? అపోస్తులైన పౌలు చేసినటువంటి మొదటి మిషనరీ అంటే పరిచర్య ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రాముఖ్యంగా 3 బయలుదేరితే ఒక ఆయన వెనక్కి వచ్చేసాడు, 2 మాత్రం చక్కగా ఆ పరిచర్యను ముగించుకుని చావు బ్రతుకుల మధ్య అనేక శ్రమల మధ్య దిగ్విజయంగా ఆయన యాత్రను ముగించుకుని వచ్చారు. అయితే ఈ పరిచర్య కాలము ఎంతకాలం అంటే సుమారు 2 సంవత్సరములు వారు ఈ పరిచర్య చేశారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఈ పరిచర్య చేశారు. అంటే ఇక్కడ బయలుదేరినటువంటి ఎక్కడి నుండి? అంత్యోక్య నుంచి బయలుదేరారు కదా. మరలా తిరిగి అంత్యోక్య రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2 సంవత్సరాలు పట్టింది. కొంచెం మించుమించుగా 1200 కిలోమీటర్లు వీరు ప్రయాణం చేశారు. ఈ కాలినడకన, సముద్ర మార్గాన. అంటే సముద్ర మార్గం అంటే చాలా తక్కువ, కానీ కాలినడకన ఎక్కువగా వారు ప్రయాణం చేశారు ఈ 2 సంవత్సరాలు. చూడండి, 2 సంవత్సరాలు 1200 కిలోమీటర్ల దూరము ప్రయాణం చేసి సువార్తను ప్రకటించారు కాలినడకన. ఈ రోజున ఎవరమైనా ఒక చోటకి వెళ్ళి సువార్తను ప్రకటించాలంటే ఎన్నో ఫెసిలిటీస్ కోరుకుంటాం. ఈలోగా ఈ సేవకుడు వెళ్ళేలోపు వారు ఏసీ రూమ్ ఒకటి తయారు చేస్తారు కదా. ఒకవేళ ఏసీ రూమ్ లేకపోతే ఏం చేస్తారు? రాజమండ్రిలో ఒక షూట్ బుక్ చేయమంటారు. అంటే ఒక లాడ్జి, ఒక మంచి ఖరీదైనటువంటి 7 స్టార్ 5 స్టార్ ఉన్నటువంటి హోటల్ బుక్ చేయమని అక్కడి నుంచి వస్తారు వీళ్ళు. కానీ ఆ రోజున పౌలు గారు ఇంతటి వరాలు కలిగినా కానీ, ఏ వరాలు చెప్పండి? పరిశుద్ధ పరిచేటువంటి వరాలు కలిగినా కానీ వారు ఏనాడు కూడా చక్కని భోజనం తిన్నట్టు కానీ, చక్కగా విశ్రమించినట్టు కానీ ఏమి చూస్తాం? అనేక శ్రమలు పడినట్లుగా మనం చూస్తాం. ఆ అనుభవంలో నుంచే ఆయన మాట్లాడాడు. అనేక శ్రమలు అనుభవించిన మీదట మనము ఎక్కడ చేరాలని? దేవుని రాజ్యానికి చేరతాము అనేటువంటి సత్యాన్ని ప్రకటించి ఆ స్తంభాలు కట్టి ఎక్కడైతే కొట్టబడ్డాడో, ఎక్కడైతే వేడబడ్డాడో ఆ స్థలానికి మరలా దర్శించి అదే ప్రాంతాల మీదుగా మనం చూడండి, మనం దారి అంటే వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక కుక్క ఎదురైందనుకోండి, కరిసే కుక్క, ఆ దారికి మళ్ళీ మనం వెళ్తామా? వెళ్ళం కదా. ఆ కుక్క వెళ్ళిపోయిందో ఉంటుందో తర్వాత గొడవ, కానీ మనం ఆ దారికి వెళ్ళం. కానీ ఇక్కడ ఎంత అవమానాలు ఎదురైనా, మరణ భయాలు ఉన్నా ఏం చేస్తాడు? ఆ పిసిదే దేశం అంతటా కూడా మళ్ళీ సంచారం చేసుకుంటూ మరి ఎలాగైతే వెళ్ళారో అలాగ వచ్చేసారు కదా. వచ్చేసిన తర్వాత ఇక్కడ మరలా ఈ సువార్త ప్రారంభమవుతుంది. చదువుదాం. 8వ అధ్యాయము 14వ అధ్యాయము ముగించేసుకుందాం. 14వ అధ్యాయము ముగించేసుకుందాం. ఎందుకంటే వారు వచ్చి ఆ యెరూషలేములో సంఘంతో కలిసి వారికి జరిగిన సంగతులను చెప్పుకోండి, కుశలక్షేమాలు మాట్లాడుకోండి, ఇలా జరిగింది అలా జరిగింది, ఎంతో శ్రమలు పడ్డాం అని యోగక్షేమాలు తెలుసుకుని వారితో గడిపినట్లుగా మనం చూడగలుగుతాం. ఇక 15వ అధ్యాయాన్ని ప్రారంభిస్తే, కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదములు తర్కములు కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులందరూ నిశ్చయించిరి. ఏం జరిగింది ఇక్కడ? ఏమి జరిగింది అంటే పౌలు బర్నబా ఎక్కడైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అక్కడ వాక్యం మంది విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? నమ్మి బాప్తిస్మము పొందుతున్నారు కదా. నమ్మి బాప్తిస్మం పొందుతున్నప్పుడు అనేక మందిని క్రీస్తు సంఘంలోకి నడిపించి ఆయా స్థలాల్లో సంఘాలు ఏర్పాటు చేసి
ఆ సంఘాల మీద కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసి ఆ పెద్దలను ఏం చేశారంటే ఎవరినైతే నమ్ముతూ వారు ఆ సంఘంలో చేర్చబడ్డారో ఆ ప్రభు ఆశీస్సులుగా వారిని అప్పచెప్పి వచ్చేయడం ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత వీరికి ఏం జరిగింది అంటే యూదులకు మత్సరం అనేది ఎక్కువ ఉందని చెప్పాను కదా. యూదులకు ఎప్పుడు కూడా దేంతో నిండి ఉంటారంటే మత్సరంతో, అంటే అసూయతోటి. యూదులు ఎప్పుడు కూడా తమను తామే పరిశుద్ధులం అనుకునేటువంటి మనస్తత్వంతో బ్రతికే మనుషులు. అటువంటి వారము మనం కూడా ఉన్నాం. ఈ రోజున మనమే నీతిమంతులం అనుకునేటువంటి వారము ఈ రోజున చాలామంది 100% కాదు 100% కూడా నేనే నీతిమంతుడును అనుకునేటువంటి, నేనే నీతిమంతురాలను అనుకునేటువంటి దృక్పథంలో మనం ఉంటాం తప్ప నేను పాపిని ప్రభువా అని ప్రభువు దగ్గర మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడం. ఒకవేళ ప్రభు దగ్గర తగ్గించుకున్న మనుషుల దగ్గర మనం అసలు కూడా తగ్గించుకోం. నీకంటే ఆవిడ గొప్ప అంట కదంటే ఎందులో గొప్ప ఆవిడ? నాకంటే బాగా ప్రార్థన చేస్తుందా, నాకంటే బాగా పాట పాడుతుందా, నాకంటే బాగా వాక్యం చదువుదా, లేకపోతే నాకంటే ఎక్కువ కానుక ఇస్తుందా, నాకంటే కానుక ఎక్కువ ఇస్తాడా, నాకంటే బాగా చదువుతాడా, నాకంటే బాగా పాడతాడా, ఇటువంటి విషయాలు. ఒకవేళ దేవుడు నీకు బాగా చదివే జ్ఞానం ఇస్తే దాన్ని బట్టి దేవుని స్తుతించు. ప్రభువా మంచిగా చదవగలిగే జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చావు, అందుని బట్టి నీకు వందనాలు. ఒకవేళ నువ్వు బాగా పాడగలిగితే ఆ పాటను బట్టి ప్రభువును స్తుతించు. తప్పేముంది? ఇందులో తప్పేముందా? లేదు. కానీ ఒకరితో నువ్వు పోల్చుకుండి వారికంటే నిన్నే మిన్నగా ఎంచుకోవడం వల్ల ఏమవుతుంది? ఇది అతిశయానికి కారణమవుతుంది కదా. ప్రభు యొక్క దృష్టిలో మనం ఏమవుతున్నాం? ఇంకా అనీతిమంతులుగానే ముద్రించబడుతాం. కాబట్టి గర్వము అనేది, అతిశయం అనేది, అసూయ అనేది మనిషికి తగని విషయాలు, తగని ఆలోచనలని బైబిల్ కరాఖండిగా చెబుతుంది. కాబట్టి వీటిని తగ్గించుకున్నప్పుడు వారు పరలోకంలో గనులుగా ఎంచబడతారని చెప్పాడు. ఎందుకంటే ఈ పరలోక రాజ్యంలో ప్రభు ఎవడు గొప్పవాడని శిష్యులు అడిగితే అన్నాడు ఏమని? మీరు ఎవరు కూడా కాదు, ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి ఈ చిన్న పిల్లల వాని వలె మీరు తగ్గించుకుంటే కానీ పరలోక రాజ్యంలో హెచ్చించబడరు అని చెప్పాడు. కాబట్టి చూడండి, మనం అంతటి మనస్సు కలిగి ఉంటేనే ఈ నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. కలిగి ఉండకపోతే ఏమవుతుంది? దేవుడు చూస్తాడు, బ్రతికినంత కాలము చూస్తాడు. ఈ వయసు మీద పడే కొద్దీ మన శరీరంలో ఉన్నటువంటి బలం ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది కదా. మనకు మరణం అంటే రాకపోవచ్చు, కానీ ఈ బలము తగ్గే కొద్దీ ఏమంటాడు వీడు, ఈమె కానీ వీడు కానీ, అమ్మ అయ్యా నాయన బాబు నన్ను కొంచెం అలా చేయి తెల్లవార్లు బాధపడుతుంటాడు. కారణం ఏంటి అంటే దేవుడు ఒకేసారి మరణానికి అప్పగించడు. కారణం ఏంటంటే మనము ఏ పంట అయితే ఎత్తుతున్నామో, గలతీలకు రాసిన పత్రికలో 6:7 ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషులు ఏమి విత్తుదురో ఆ పంటనే కోయుదురు. పౌలును చూస్తే మనం అతడు ఏమైతే విత్తాడో దానినే అనుభవిస్తున్నాడు. కనుక మనం కూడా మన జీవితాల్లో దేనినైతే కలిగి ఉంటామో దానినే మనము పొందబోతున్నాం. కనుక రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని భయపడేవాడు దేవుని యందు భయముతోనూ భక్తితోనూ నిష్కపటమైన ప్రేమతోనూ బ్రతుకుతాడు. కాబట్టి అట్టి వారిని దేవుడు తాత్కాలికంగా శ్రమలో పెట్టినా కానీ మరలా వాటి నుండి తప్పించుకునే ఉపాయాన్ని కూడా దేవుడే ఇచ్చి శక్తిని బలం ఇచ్చి ఆయన పరిచర్య కొరకు వాడుకుంటాడు అనడానికి ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి? మనం అలాగా వాక్యం డైవర్ట్ అయిపోతుంటుంది. జరుగుతున్న సంఘటన ఏంటి? వీరు సున్నతి లేకుండా బాప్తిస్మం ఇచ్చి వచ్చేస్తున్నారు. కానీ వీరికి ఏమవ్వాలి? మీరు తప్పనిసరిగా సున్నతి అవసరం. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథం ఏం చెప్తుంది? సున్నతి ఆచారాన్ని, ఇప్పుడు ఆ ఆచారము ముస్లిమ్స్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా సున్నతి ఆచారము ముస్లిం సహోదరులు కొనసాగుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే నెరవేర్చజాలపోయిందో దాన్ని నెరవేర్చడానికి కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మరి వీళ్ళు అడిగే దాంట్లో కూడా కొంత న్యాయం ఉంది. ఎలాగుంది? యేసుక్రీస్తు కూడా ఏం చేయబడ్డాడు? 8వ రోజున చేయబడ్డా? కానీ యేసుక్రీస్తుకి తెలుసా ఆ విషయం? తెలీదు. ముందు మనం తిమోతి కలుస్తాడు. ఆ తిమోతి కూడా సున్నతి జరగడం చూస్తుంది మనం ముందు. సరే, ఈ సున్నతి అనేది అప్పుడు నేను చెప్తాను ఎందుకు అవసరమా కాదనేది, ఆ మాట మనం ముందు చూద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వారు సున్నతి లేకుండా దేన్ని స్వతంత్రించుకోలేరని, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని చెప్పేసి వారు వీళ్ళ మీద ఎలిగేషన్ తీసుకొస్తారు. ఎందుకంటే ఈ చేస్తున్న బాధ ఎవరు చేస్తున్నారు?
పౌలు బర్నబా. పౌలు బర్నబా ఎవరు కాదు? క్రీస్తు యొక్క శిష్యులు కాదు. వినండి బాగా, క్రీస్తు యొక్క శిష్యులు కాదు. ఒకవేళ క్రీస్తు యొక్క శిష్యులు చెప్తే దానికి సంబంధించవచ్చు, కానీ ఇలా చెప్తున్నది ఎవరు? ఈ పరిచర్య చేస్తున్నది ఎవరు? పౌలు బర్నబా. వీళ్ళిద్దరు కూడా ఎవరంటే అన్యులు. అంటే వీరికి నిజమైనటువంటి క్రీస్తు తత్వం వీరికి తెలియదు, నిజమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథం యొక్క జ్ఞానం వీరికి తెలియదు. కాబట్టి వీరు చేసే దాంట్లో చాలా తప్పిదాలు ఉన్నాయన్నట్టు ఆలోచన చేసి వీరిని ఎదిరించినప్పుడు వీరందరూ కలిపి ఎక్కడికి వస్తారంటే, చూడండి చదువుదాం. వీరందరూ నిశ్చయించుకుని చేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొని అన్నాడు. ఎవరెవరంట? చదవండి మళ్ళీ ఒకసారి. ఎవరెవరును? వారు ఎక్కడికి వచ్చినప్పుడు? యెరూషలేముకు వచ్చినప్పుడు సంఘపు వారును అపోస్తలులను పెద్దలను. సంఘపు వారంటే ఎవరు? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యెరూషలేముకి వచ్చారండి. ఇంకా అక్కడ నుంచి వచ్చేసారు. ఎక్కడి నుంచి? అంతియోక్యలో జరిగింది. ఏ సంభాషణ? మీరు సున్నతి లేకుండా బాప్తిస్మం ఎలా ఇస్తున్నారు? బాప్తిస్మం వలన ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరడు. పరలోక రాజ్యానికి చేరాలంటే ఏముండాలి? సున్నతి తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారు. కానీ పౌలు బర్నబా ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యానికి చేరాలంటే క్రీస్తును నమ్మాలి, ఆయన రక్తమే నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఆయనందు విశ్వాసం ఇస్తే, ఆ విశ్వాసం ద్వారా నువ్వు బాప్తిసం పొందితే, బాప్తిసం పొందడం ద్వారా రక్షించబడతావు. నీవు రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు తోడుకుంటాడు అని వీరు బోధ చేస్తుంటే, ఆ బోధకు ఆటంకాలు కలుగు చేస్తూ ఏం చేస్తున్నారు వీళ్ళు? నీవు సున్నతి లేకుండా ఎలా చేస్తున్నావు? సున్నతి లేకపోతే పరలోక రాజ్యం లేదు కదా. అసలు ఈ కథ ఏంటి, కమేషం ఏంటి? దేని నడు తెలుసుకుందాం. ఎక్కడ తెలుసుకుందాం? అపోస్తులు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు యెరూషలేములో ఉన్నారు కదా. అపోస్తులు అయితే యెరూషలేములోనే ఉన్నారు కదా. యెరూషలేము ముఖ్య కేంద్రం, ఆ ప్రాంతం అంతటి కూడా ముఖ్య కేంద్రం యెరూషలేములో ఉన్నారు కాబట్టి యెరూషలేము వస్తున్నారు. అయితే వారు యెరూషలేము వచ్చినప్పుడు ఎవరైతే బయలుదేరి వచ్చారో వారందరూ కూడా ఎవరు చేర్చుకున్నారంట? చెప్పండి. సంఘము. సంఘం అంటే ఎవరు? అక్కడ 3 కేటగిరీస్ చెప్పాడు. ఒకటి సంఘపు వారును అపోస్తులను పెద్దలు. సంఘపు వారంటే ఎవరు? అపోస్తులు అంటే మనకు తెలుసు ఎవరు. ఎంతమంది ఉన్నారు? రాంగ్ స్టెప్ వేయకండి. అక్కడ ఎంతమంది ఉన్నారు అపోస్తులు? 2 కాదు, ఒక ఆయన చంపబడ్డాడు కదండి 13వ అధ్యాయంలో. అక్కడ 11 మంది ఉంటారు. ఎందుకంటే 13వ అధ్యాయంలో కానీ చనిపోయాడు కదా. చనిపోయాడా? యాకోబు చనిపోయాడా? ఇంకొక యాకోబు చేర్చబడ్డాడు అక్కడికి. ఆ యాకోబు ఎవరు కాదు? అపోస్తులు కాదు. ఆ యాకోబు ఎవరంటే అది సహోదరుడైనటువంటి ఆ సంఘంలో చేర్చబడినటువంటి. ఇక్కడ మనం అంటే చరిత్ర అతనికి చెప్తున్నాడు, జరిగిన చరిత్ర చెప్పండి అని చెప్పాడు. అయితే రైట్. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సంఘపు వారు అనగా ఎవరంటే విశ్వాసులు. వినండి, లోక గారు ఎంత చక్కగా రాస్తున్నారో. మొదట పెద్దపేట ఎవరికి వేస్తున్నారంటే విశ్వాసులకు ఎందుకు వేస్తున్నాడు అంటే, ఈ పత్రిక యొక్క ఉద్దేశము, పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే, అన్యజనుడు ఎక్కడ చేరుతున్నాడు? ఇప్పుడు సంఘంలో చేరుతున్నాడు. అర్థమైంది మీకు? అన్యజనులు దూరస్తులు సంఘంలోకి వస్తున్నారు కనుక ఇప్పుడు ఈ లేఖ ఎవరికి రాస్తున్నాడంటే, పరిశుద్ధుడుగా తీర్చిదిద్దబడుతున్నటువంటి థెయోఫిల్ అన్నాడు కదా. అంటే ప్రభువుని ప్రేమించేవాడు, లేకపోతే ప్రభు చేత ఏర్పరచబడినవాడు, ప్రభువుకి స్నేహితుడైన వాడు. ఇప్పుడు క్రీస్తు సంఘంలోకి వచ్చినవాడు ప్రభువుకి స్నేహితుడు అవుతాడా? ప్రభుకి విరోధి అవుతాడా? కదా. ఇప్పుడు ప్రభువుకి స్నేహితుడైన వాడిని ఈ లోక గారు ఏం చేస్తున్నాడంటే మొదట పెడుతున్నాడు. వాడే విశ్వాసులు. మొట్టమొదట ఆ భాగ్యం ఎవరికి దొరుకుతుందంటే విశ్వాసులు. తర్వాత ఆ విశ్వాసులకు పరిచర్య చేయడానికి ఎవరు వచ్చారు? అపోస్తలులు కదా. ఈ సంఘాన్ని కాయడానికి ఎవరిని నాయకులు ఉంచారు? పెద్దలు. అంటే చూడండి ఎంతటి క్రమాన్ని. మొదట అపోస్తలులు, తర్వాత పెద్దలు, తర్వాత సంఘము. కానీ ఇప్పుడు
సంఘాన్ని ప్రాముఖ్యంగా హైలైట్ చేస్తున్నాడు. తర్వాత సంఘానికి పరిచర్య చేయడానికి వచ్చినటువంటి పరిచారకులను చెప్తున్నారు. ఆ తర్వాత సంఘానికి నాయకులైన వారిని. ఎందుకు సంఘానికి నాయకులు అంటే, సంఘంలో ఎవరైనా ఒకవేళ తప్పిపోతే ఈ సంఘ పెద్దలు అనేవారు వెళ్ళి ఏం చేయాలి? వారిని మరలా వాక్యము చెప్పి, మరలా ఒకవేళ గాయమైతే వారి గాయాన్ని కట్టి మరలా ఎక్కడ నడిపించాలి? మరలా సంఘంలోకి నడిపించాలి. ఎంతటి బాధ్యతను ఈ పరిశుద్ధాత్ముడు సంఘానికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు గుర్తు చేస్తున్నాడు. సంఘపు వారును, అపోస్తులను, పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తానుకు తోడై ఉండి చేసినవన్నీ వారికి బోధించిరి. పరిసయ్యులు పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించమని చెప్పిరి. వాళ్ళే చెప్పేస్తున్నారు. ఏమని? అపోస్తుల దగ్గరికి ఏమని వచ్చారు? మొదట అసలు ఈ వివాదం తెలుసుకుందామని వచ్చారు కదా. వివాదం తెలుసుకుందామని వచ్చి వివాదం తెలుసుకోకుండా, నాయనా మాకు ఇలా జరుగుతుంది, వీరిద్దరూ కలిపి అన్యజనులకు బాప్తిస్మం ఇస్తున్నారు, ఈ బాప్తిస్మం పొందడం ద్వారా పరలోక రాజ్యం చేరతారా? చేరరు కదా, వారు తప్పనిసరిగా సున్నతి పొందాలి కదా అనేటువంటి నియమము ఎవరికి ఉంది? యూదులకు ఉంది. ఆ ఆలోచన యూదులకు ఉంది. ఆ ఆలోచన ఉన్నప్పుడు వీరిని అడగడం మానేసి అడిగి తెలుసుకుందారని వచ్చి ఏమంటారంటే, వీళ్ళే యూదులు. పరిసయ్యులు అంటే ఎవరు? యూదులే కదా, యూదులే పరిసయ్యులు అంటే. ఈ పౌలు గారు కూడా పరిసయ్యుడే. ఎవరు? అపోస్తులైన పౌలు కూడా యోధా జాతీయుడని, కానీ పరిసయ్య తెగకు చెందినవాడే. ఏమండి? ఈయన కూడా అటువంటి వాడే కదా, ధర్మశాస్త్ర గ్రంథంలో నిష్ఠాగరిష్ఠుడు అనుకున్నవాడే కదా, నీతిమంతుడు అనుకున్నవాడే కదా, యథార్థవంతుడు అనుకున్నవాడే కదా, నాలో ఏ కపటము, ఏ దోషము, ఏ నేరము లేదని అనుకున్నవాడే కదా, విర్రవీగిన వాడే కదా, క్రైస్తవులు అనబడేవాడిని చంపడానికి బయలుదేరిన వాడే కదా కదా. అయితే ఈ పరిచారకులు దేవుని పరిచర్యలో ముందున్నారు. వారు సంఘాన్ని కడుతున్నారు. దేవుడు బోధించినటువంటి బోధన వారికి నేర్పుతున్నారు. వీరు వచ్చి వీరిని అడగదారని వచ్చి ఏం చేస్తున్నారు? అడగకుండా నీవు వారికి బోధించు, మీరు వారికి చెప్పండి. ఏం చెప్పాలి? సున్నతి చాలా ప్రాముఖ్యమైందని మీరు చెప్పండి అన్నారు. అర్థమైందండి? అయితే చదవండి. అప్పుడు అపోస్తులను, పెద్దలను ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారు చుట్టూ, అంటే అనేక గంటలు అనుకోండి, నిమిషాలు అనుకోండి, చాలా ఏం జరిగింది? వాదోపవాదనలు జరుగుతున్నాయి. వాదోపవాదనలు జరుగుతున్నప్పుడు దేని మీద? ఈ బాప్తిస్మం కరెక్ట్ కాదు, బాప్తిస్మంతో పాటు ఏం కూడా ఉండాలని? సున్నతి ఉండాలని. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగిన పరిచర్యలో యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు సున్నతి జరిగినట్టు చూశారు ఎక్కడన్నా? లేదు కదా. యేసుక్రీస్తు కాలం తర్వాత సున్నతి జరిగినట్లు ఎక్కడ కూడా చూడలేం. కానీ వారు ఎవరినైనా సున్నతి జరిగిన వారిని వీరు నిత్యరాజ్యానికి వారసులు గారని ఎక్కడన్నా వ్రాయబడిందా? వ్రాయబడలేదు. మరి అపోస్తులు కూడా అనేక మందికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఎవరికైనా సున్నతి చేశారా? లేదు. అనేక అన్యజనులను క్రీస్తు సంఘంలో నడిపించినప్పుడు వారికి సున్నతి ఆచారం గురించి చెప్పారా? లేదు. మరి ఇప్పుడు వచ్చి వీళ్ళు కొత్తగా మాట్లాడుతున్నప్పుడు అది ఒక నిమిషంలో ఒక మాటతో సర్దుమనేది కాదు కదా. అనేక నిమిషాలు అనుకోండి, గంటలు అనుకోండి, వాదోపవాదం జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరు లేచారు? పేతురు లేచారు. చూడండి, ఎక్కడ ఆగిపోయిన పేతురు? మరల ఇక్కడ కావాల్సి వచ్చింది. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి తర్కాలను ఏం చేయడానికి? సాల్వ్ చేయడానికి, పరిష్కరించడానికి పేతురు లేచి వారితో ఇట్లా, నేను సహోదరులారా, ప్రారంభమందు అన్యజనులు విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను. జరుగుతున్నదంతా చెప్తున్నాడు. సింపుల్గా వారికి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. జరిగింది ఏంటో మీకు అంతా తెలుసు. తర్వాత మరియు హృదయంలోనే ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. దేని ద్వారా?
విశ్వాసము ద్వారానే రక్షించబడతారు అని చెప్పాడు తప్ప సున్నతి ద్వారా రక్షించబడతాడని యేసుక్రీస్తు వారు ఏనాడు కూడా చెప్పలేదు. ఆయన నమ్మినవాడు రక్షించబడతాడు. ఎలాగా? నమ్మి, అంటే నమ్మకం అంటే విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినవాడు, అంతేగాని సున్నతి చేయబడి బాప్తిసం పొందినవాడు అని చెప్పలే. విశ్వాసం అంటే సున్నతి స్థానంలో ఏమొచ్చేసింది? బాప్తిసం వచ్చేసింది. విశ్వాసము బాప్తిసం వచ్చేసింది. అంటే బాప్తిసానికి ముందు జరిగేటువంటి ప్రక్రియే విశ్వాసం. ఆ విశ్వాసానికి ముందు జరిగే ప్రక్రియే వినడం. ఆ వినడానికి ముందు జరిగే ప్రక్రియే ఆయన సన్నిధికి రావడం. గమనించండి ఎంత ఈ సంబంధం, సత్సంబంధం కలిగి ఉంటుందో మనం చూడగలుగుతాం. చదవండి. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది ధర్మశాస్త్రము? చెప్పండి. ధర్మశాస్త్రం ఏమైపోయిందంటే మోయలేని కాడైంది. ఎవరికైంది మోయలేని కాడి? నన్ను మన పితరులు కూడా ధర్మశాస్త్ర గ్రంథం ఏమైందంటే మోయలేని కాడే అయ్యింది. ఎందుకు అయ్యింది అంటే యేసుక్రీస్తు వారికి, అంటే ముందు కాలంలో మన పితరుల కాలంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? అయినా ఆ 10 ఆజ్ఞల ఇతివృత్తాన్ని మోషే ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే సుమారు 600 పైచులకు ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఎవరికి? ఇజ్రాయేల్కి. ఏమండి 10 మాట్లాడకండి. 10 ఆజ్ఞలలోనే వారు దేవుని అనుసరించలేకపోతే 600 ఆజ్ఞలను అనుసరించగలరా? చెప్పండి. 10 కేజీల బరువు నువ్వు మోయలేవు కదా. కానీ ఇప్పుడు నీ మీదకి ఎంతగా బరువు ఎత్తుతున్నాడు? 600 కేజీల బరువును ఎత్తుతున్నాడు. మోయగలవా? ఆలోచించండి. అంటే మనకి ఆ వాక్యం అనేది ప్రక్కన పెట్టండి, ఎందుకంటే ఆ భాష అనేది మనం తర్వాత వద్దాం. ఇప్పుడు మనకు అర్థమైన రీతిలో ఒక 10 కేజీల బరువును మోయలేని మనము 600 కేజీల బరువును మనకి ఇస్తే మోయగలమా? చచ్చూరుకోమా? ఏమండి, బ్రతుకుతామా చచ్చిపోతామా? 600 కేజీల బరువు మనం ఏదో పడింది అనుకోండి, ఏమవుతాం? పోతాం కదా. ఈయన అంటాడు చక్కని మాట, మరణ చదవండి ఆ మాట. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మేడ మీద, శిష్యులు అంటే ఎవరు? ఇక్కడ క్రైస్తవులు అన్నమాట, నూతనంగా చేర్చబడినటువంటి అన్యులు. వినండి, వీరు శిష్యులుగా మొదటి సంఘంగా ఏర్పరచబడ్డారు కదా, వారే కదా క్రైస్తవులు అనబడ్డారు. అయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథం గురించి ఈ అపొస్తలుల కార్యములు రాసినటువంటి లోకా గారు, ఈ రైటర్ గారు తన గ్రంథంలో 11వ అధ్యాయం 46వ వచనంలో ఒక చక్కని సందేశాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క మాటలను నోటంకేస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. లోకా శుభవార్త. ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ సఖ్యము గాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వ్రేలుతోనైనను ఆ బరువులను ఏం చేయరు? ముట్టరు. చూడండి ఎంత యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఎంత స్పష్టమైన మాట. ధర్మశాస్త్రమును ఏం చేస్తారు? అది కాడి. ఆ కాడి ఎంత బరువుగా ఉంటుందంటే మన పితరులైనను మోయలేకపోయారు. ఈ రోజున ఈ శిష్యులు నూతనంగా చేర్చబడినటువంటి ఈ క్రైస్తవులు కూడా మోయలేరు. అందుకనే మత్తయి సువార్తికుడు మనం చాలా సందర్భాలు చదువు 11:28 ప్రయాసపడి భారం మోయచున్న అని చెప్తూ 29వ వచనంలో అంటాడు, నా కాడి నేను సాత్వికుడును దేన మనసు గలవాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి ఎలాగుందన్నాడు? యేసుక్రీస్తు యొక్క కాడి ఎలా ఉందంటే సులువుగా ఉంది. అబ్బా ఎంత చక్కని మాట అండి. ధర్మశాస్త్రపు కాడి ఎలా ఉందంటే మోయలేని బరువుగా ఉంది. చూడండి, ఒకడు మేకలను అర్పించడం, గొర్రెలను అర్పించడం అది పాత ధర్మశాస్త్ర గ్రంథం యొక్క విధి నిర్వహణ నీతికి మూలమైతే, ఇప్పుడు క్రైస్తవునికి నీతికి మూలమేంటి? తనను తాను ప్రభువుకి అర్పించుకోండి. ప్రభువా నేను పాపిని ఒప్పుకోవడం. ఎంత సింపుల్ ఉంది. పాపిని ఒప్పుకోవడం కష్టమా? లేకపోతే ఒక మేకపోతుని ఒక గొర్రెపోతుని తీసుకొచ్చేయడం కష్టమా?
చెప్పండి. మనకు ఒక మేకపోతుని బలి ఇవ్వడం కష్టమా? నేను పాపిని ప్రభు అని ఒప్పుకోవడం కష్టమా? ఏది కష్టం చెప్పండి? మేకపోతుని బలి ఇవ్వడం కష్టం కదా. ఎందుకు కష్టం? మేకపోతుని కొనే డబ్బులు మన దగ్గర లేకపోవచ్చు, కానీ ప్రభువా నేను పాపినని ఒప్పుకోవడానికి ఏమైనా డబ్బులు అవసరం ఉందా? ఏమండి, ఏమైనా ₹1 ఖర్చు అవుతుందా చెప్పండి? ఏమైనా ₹1 కాదు, 1 పైసా ఖర్చు అవుతుందా? దేవా నేను పాపినని ఒప్పుకోవడానికి ఏమైనా ఖర్చు అవుతుందా? అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అంటే మనకి ఈ మాట ఎంత సింపుల్గా ఉంది కానండి, నిజంగా క్రీస్తు కాడి మోయడం ఎంత భారం అంటే ఎంత భారం తెలుసా? ఆ భారం ఎంతో ఎవరికి తెలిసింది చెప్పండి? పౌలుకు తెలిసింది. ఎంత భారం? పౌలు జీవితాన్ని చూసినప్పుడు మనకు తెలిసింది. అన్నాడు, అనేక శ్రమలు. ఎందుకు ఈ శ్రమలు అంటే, నువ్వు ఎంతగా శోధించబడితే అంతగా నువ్వు ప్రభుని మహింపపరచగలవు, అంతగా ప్రభు కార్యాలు వివరించగలవు, అంతగా ప్రభు సాక్షిగా నువ్వు వాడబడగలవు. నిజంగా ప్రియులారా, పగడాల ప్రవీణ్ గారు మీకు చాలామందికి తెలీదు. నాకు ఎప్పుడో ఒక 7-8 సంవత్సరాల కిందటే ఆయన మెసేజ్ నాకు తెలుసు. 7-8 సంవత్సరాల కిందటే నాకు తెలుసు. కానీ ఆయన చనిపోయిన తర్వాత కదా ప్రతి చిన్నపిల్లవాడు పగడాల ప్రవీణ్ గారు అంటే క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించినటువంటి వ్యక్తిని చెప్తున్నారు. చూసారా? అంటే ఒక క్రీస్తునందున్నటువంటి ఒక మనుష్యుడు నిజాయితీగా నీతిగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని, అంటే యేసు క్రీస్తు వారు అనుగ్రహించినటువంటి ఆ నీతి శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి నడిస్తే అతని మరణము కూడా ఒక సువార్త అవుతుందనేటువంటి సత్యాన్ని ఎంతటి మధుర అనుభూతి అండి. నిజంగా ఆ కుటుంబం విడనాడబడిందంటే శారీరకంగా ఆయన వారి మధ్య లేకపోవచ్చు, కానీ వారు ఎంత ఆ శ్రమల నుంచి మధురానుభవంలోకి నడిపించబడ్డారంటే ప్రపంచమంతా ఆయన వెనకాల నిలబడింది. ఎవరి వెనకాల? క్రీస్తు చనిపోయినప్పుడు ఇంతటి ప్రసారం జరిగిందో లేదో తెలియదు, కానీ పగడాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు అంతటి ప్రాచుర్యము, అంటే ఆ మరణము ద్వారా సువార్త ప్రకటించబడింది. ఈ రోజున అనేక మంది ఇంకా భారతదేశంలో ప్రజ్వరిల్లుతుంది ఆ సువార్త. చూడండి, గనుక సువార్త అనేది చాలా తేలిక అనుకుంటున్నాం. తేలికే మనం సమర్పించుకోలేకపోతే దానంత భారము లేదు. అయినా అంటున్నాడు ఇక్కడ, శిష్యులైనను కాదమ్మా, ఇక్కడికి వచ్చేద్దాం. మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు? ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుతారు. మనం ఎలాగైతే దేవుని కృప చేత రక్షణ పొందామో వారు కూడా అదే కృప విస్తరించింది. కాబట్టి మనకు లేని సున్నతి ఎవరికి? మనకంటే అప్పటికి ఉన్నటువంటి యూదులకు కాదు. యేసుక్రీస్తు కాలము తరువాత సంఘములో చేర్చబడినటువంటి అన్యులు ఎవరైతే ఉన్నారో వారికి దేంతో పని లేదు. ఇప్పుడు మనకి ఏ రీతిగా ఈ కృప విస్తరించిందో, మనకు సున్నతి జరిగినప్పుడు మన వయసు మనకు తెలీదు, యేసుక్రీస్తు వారికి కూడా తెలీదు. ఒకవేళ యేసుక్రీస్తు తీసుకున్నాడు కదని చెప్పడానికి. కాబట్టి తెలిసిన తర్వాత ధర్మశాస్త్ర గ్రంథం యొక్క ఛాయలను క్రీస్తు మరణము ద్వారా సంపూర్ణం చేయడం ద్వారా ఆ యొక్క సున్నతి యొక్క ఆచారం ఏం చేయబడిందని కొట్టివేయబడింది. అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో కొన్ని కొట్టివేయబడ్డాయని చెప్పాను కదా, అందులో ఏది కొట్టివేయబడింది? ఈ సున్నతి యొక్క ఆచారం కూడా కొట్టివేయబడింది. ఎందుకంటే క్రీస్తే బలి పశువుగా అర్పింపబడ్డాడు. క్రీస్తు నామము మూలముగానే ఉచితంగానే ఈ రోజున కృప మనకు విస్తరిస్తుంది. మనకు ఎలాగ విస్తరించిందో వారికి కూడా అలాగే విస్తరిస్తుంది. చెప్పండి, చదవండి. అంతటా ఆ సమూహం అంతా ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అద్భుతములను వారు సాధించిన తర్వాత యాకోబు ఇట్లా, నేను సహోదరులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మరలా పేతురు మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ యాకోబు ఎవరు? యేసు యొక్క శిష్యుడు, యేసు యొక్క సహోదరుడు. అంటే సహోదరుడే, కానీ ఆయన ఏనాడు కూడా సహోదరుడని చెప్పుకోలేదు. నేను యేసు యొక్క సహోదరుడు అని చెప్పుకోలేదు, యేసు యొక్క దాసుడిని అని చెప్పుకున్నాడు. వినండి, తన సహోదరుడై ఉండి ఆయన నా తోబుట్టు అని చెప్పడానికి ఎంత మాత్రం వెనకాడక
మనం అయితే చెప్తాం కదా, ఎవరైనా గొప్పడు ఉన్నప్పుడు వాడు మావాడేనండి అంటాం. వాడిని ఆ వ్యక్తి అనేక మందిలో గౌరవించబడుతుంటే మనం ఏం చేస్తామంటే ఎరా అని కేకేస్తాం. ఎందుకు కాదు, సులకం కాదు. ఆయన్ని చూసాం, ఆయనేమో మనమేమో అయ్యగారు అంటుంటే ఈయన వచ్చి ఎరా అంటున్నాడు అంటే ఆయనకి దక్కే గౌరవాన్ని హర్షించుకోలేడు, అసూయ అన్నమాట. కానీ యేసు సహోదరుడైనటువంటి ఎవరైనా యాకోబు గారు ఏనాడు కూడా నేను క్రీస్తు యొక్క సహోదరుడునని చెప్పుకోకుండా క్రీస్తు దాసుడునని చెప్పడానికి ఏనాడు వెరవ్వలేదు అనమాట. చదవండి. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు వారిని ఎలాగ మొదట కటాక్షించను సిమయోను వివరించి ఉన్నాడంటే ఈ సిమియోను అంటే ఎవరో కాదు. ఈ సిమియోను అంటే ముందు మాట్లాడినటువంటి సీమోను పేతురే. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మనకు ఉన్నటువంటి పేర్లతోటి ఏం చేస్తాం, పూర్తిగా పిలవకుండా సపోజ్ సుమిత్ర ఉంది, ఏమంటాం సుమి అంటాం, అవునా? అలాగంటే సుమిత్ర కాదని కాదు కదా, కాకపోతే తన స్నేహితురాలు ఏసు అంటారు. ఏసు అంటే అది కూడా సుమిత్రే కదా. కాబట్టి ఇక్కడ మనం ఏదో సుమియోన్ అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పండి, ఎక్కడికి వెళ్ళకూడదు? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరో సుమియోన్ ప్రవక్తేనా. ఆయన ఏమన్నాడు, తల్లి చేతుల నుండి ఆ బిడ్డను తీసుకుని చూసి దీవించి అన్నాడు, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుపోద్ది అంటాడు. లోకసువార్త 2:44 వచ్చిన అనుకుంటా, సరిగా ఆలోచన లేదు, చెప్తే రేపు చెప్పండి, ఇప్పుడు మళ్ళీ లేట్ అయిపోతుంది. ఎన్నో వచ్చిన ఓకే, రేపు చెప్పండి. సరే లిఫ్ట్ దాన్ని విడిచిపెట్టండి, రేపు చెప్పండి. సరే, ఈ సుమియోను మాట్లాడి ఉన్నాడు, ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చుదును, మనుషుల కడమవారును నా నామము ఎవరికి పెట్టబడును, ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువుని ఎదగనట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దావీదు గుడారము ఏమైంది ఇప్పుడు చెప్పండి? దావీదు గుడారము అప్పుడు పడిపోయింది అంటున్నాం కదా. ఎప్పుడు పడిపోయింది? ఎప్పుడు పడిపోయింది? 586 సంవత్సరంలోనే దావీదు కట్టినటువంటి గుడారం అంటే ఏంటిది? సొలొమోను కట్టినటువంటి మందిరం ఉంది కదా, ఆ మందిరం అప్పుడే కూల్చబడింది. ఆ మందిరం కూల్చబడిన తర్వాత మరలా రెండో మందిరం కట్టబడింది. కానీ ఇప్పుడు ఈ గుడారము కూలిపోవడం అనేది అని మనం చూసినప్పుడు దేవుడు కొరకు ఏర్పరిచినటువంటి ఈ గుడారాలు కానీ కట్టినటువంటి మందిరాలు కానీ ఇవన్నీ కూడా కూలిపోయి ఇప్పుడు ఆ గుడారం ఎక్కడికి వచ్చేసింది? ఎక్కడికి వచ్చేప్పటి అన్యజనుల హృదయాల్లోకి వచ్చేసింది. ఈ అన్యజనుని హృదయమే దేవునికి శాశ్వతమైనటువంటి మందిరము అని చెప్పడానికి ఆయన వెనకాడకుండా మాట్లాడుతున్నాడు. దాన్ని నిలవబెట్టదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చున్నాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనుల నుండి మనము కష్టపెట్టక విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఎలాగనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి ప్రకటించువారు ప్రతి పట్టణంలోనూ ఉన్నారని చెప్పాను. అంటే వీరు ఏం చేస్తున్నారు? ఈ అన్యులు చెప్పండి, అన్యులు కాదు, ఈ యూదులు ఏం చేస్తున్నారు? ఎక్కడైతే వీరు ఉన్నారో అక్కడ ఇప్పటికి ఇంకేం చదువుతున్నారు? మోషే ధర్మశాస్త్రాన్నే చదువుతున్నారు, మోషే ధర్మశాస్త్రాన్నే బోధిస్తున్నారు. ఎందుకంటే మెస్సేజ్ని నమ్మలేదు కదా, మెస్సేజ్ని అంగీకరించలేదు. మెస్సేజ్ని అంగీకరించుంటే మనం అపోస్తల కార్యాల గ్రంథంలో కొంత యాజకులు ఏం చేశారు? బాప్తిజం పొందినట్లుగా మనం చూస్తాం. కానీ అందరూ పొందారంటే కాదు, కొందరు అన్నాడు కదా. కానీ ఈ క్రీస్తుని అంగీకరించిన వారు అప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే
ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ బోధిస్తూ ఆ ధర్మశాస్త్ర మూలాలనే చాటుతున్నారు తప్ప ఈ పరిచర్యను చాటడం లేదు. చదువుతాం. అప్పుడు సహోదరులలో బర్సబా, యోధను, శీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోక్యకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. ఏమనగా ఈ చరిత్ర అంతా మరలా చెప్తున్నాడు. ఏమని? మనం ఇలా లేఖ రాసి పంపిద్దాం, లేఖ రాసి పంపిస్తూ ఇందులో మళ్ళీ కొంతమందిని పంపిద్దాం. అక్కడి నుంచి వచ్చారు కదా, ఎవరు? బర్నబా, పౌలు వచ్చారు కదా, వారితో కొందరు వచ్చారు కదా. ఇప్పుడు అపోస్తలులే రాశారా, అపోస్తలులే చెప్పారా, లేకపోతే వీరే సొంతంగా మరలా అక్కడికి వెళ్ళొచ్చామని చెప్పేసి మనతో చెప్తున్నారంటే నమ్మకం ఉండదు కదా. కాబట్టి ఇక్కడ నుండి కొందరిని పంపుతున్నారు. వాళ్ళు ఎవరంటే శీలను, యోధ. ఈ శీల రేపొద్దుట అంటే రేపు వచ్చే రోజుల్లో ఎవరితో ప్రయాణమవుతాడు? పౌలుతో ప్రయాణమవుతాడు. ఈ అపోస్తల గారి గ్రంథంలో మీకు చెప్పాను కదా, మొదటే చెప్పాను, కొంచెం ఇంచుమించుగా 110 క్యారెక్టర్ల పైన ఈ అపోస్తల గారి అంటే ఈ గ్రంథంలో కొంచెం ఇంచుమించు ఒకళ్ళిద్దరు కాదు, 110 పేర్లు పైన, 110 పైన పేర్లు మనకు కనపడుతుంటాయి. కొత్త 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 పేర్లు. ఈ పేర్లన్నిటి గురించి చెప్పాలంటే మరలా ఈ సంవత్సరమే చాలదు. నిజమేనండి. ఎందుకంటే మనకున్న 52 వారాలు, శుక్రవారాలు బుధవారాలు అలాగే కూడికలు ఉండవు మనకి కదా. పెట్టినా రారు, నేను పెడతాను రారు. ఒకళ్ళు 2-3 వస్తారు, నాకే చెప్పబుద్ధి కాదు. 2-3 వస్తే నాకు అసలు ఆ వాక్యం చెప్పబుద్ధి కాదు. సో సిరియలోను నివసించు శుభము వింటిమి గనుక తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ యాభాభిప్రాయము కలిగెను. కాగా యోధను శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విసర్జింపవలను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచిన అన్నాడు. చూడండి, పౌలును బర్నబా ఎలా అప్పగింపబడ్డారంట? తమ్మును తామే ఎలా అప్పగించుకున్నారు? పరిపూర్ణంగా కదా. బర్నబా ఏం చేశాడని చెప్పుకున్నాం మనం. తనకు కలిగిన యాజకుడు అయ్యుండు కదా, లేవి వంశస్థుడు అయ్యుండు కూడా, తనకు కలిగిన వాటిని అమ్మి కదా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు కదా. అంటే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ప్రభు యొక్క పరిచర్యలో వీరు ఎన్నిక కాబడిన వారు, వారికి కలిగినది ఏది కూడా తమది అనుకోలేదు. వారికి కలిగిన సమస్తాన్ని పెంటగాయించి ప్రభు పరిచర్యే గొప్ప భాగ్యమనించి, ప్రభు పరిచర్యే గొప్ప భాగ్యమనిచి ప్రభు పరిచర్యలు ముందుకు కొనసాగుతున్నారు కనుక పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్ళినా వారి గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? మనుషులు కదండి, చక్కని సాక్ష్యము పరిశుద్ధాత్ముడే వారి కొరకు చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు వీరు మీ మీద పరిశుద్ధాత్మకును మాకును కూడా తోసింది అంటున్నాడు. అంటే ఇప్పుడు మనుషుల మీద భారం మోపుతున్నారు, కానీ పరిశుద్ధాత్ముడు కూడా ఎవరి మీద భారం మోపుతలేదు? క్రొత్తగా సంఘంలోకి వచ్చిన వారి మీద ఆ ధర్మశాస్త్రం యొక్క బరువైన కాడిని మోపడానికి ఇష్టం లేదు. ఎందుకంటే వారు ఉచిత కృపచేతనే రక్షించబడ్డారు తప్ప సున్నతి వలన కాదు, ధర్మశాస్త్ర నీతి వలన కాదు. క్రీస్తునందు ఉన్నటువంటి నీతి వలన మాత్రమే వారు రక్షించబడుతున్నారు. ఆ నీతి బాప్తిసానికి కారణమైతే, ఆ బాప్తిస్మము పరిశుద్ధాత్మకు కారణమైతే, ఆ పరిశుద్ధాత్ముడు రక్షణకు, క్రీస్తు అనుగ్రహించేటువంటి రక్షణ కొనసాగించడానికి కారకుడు అవుతున్నాడని చెప్పడానికి వారు వెరవకుండా ఉన్నట్టు మనం చూస్తాం. చదవండి. వీరికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడిదిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోక్యకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది ఏం చేశారు చెప్పండి? సంతోషించారనమాట. ఇప్పుడు ఎంతటి గలిబిలి తర్వాత
అంత్యోకలో మళ్ళీ ఏం కలిగింది చెప్పండి? అప్పటి వరకు గలిబిలి కదా, గలిబిలి 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 గలిబిలి. ఎప్పుడైతే ఈ అపోస్తలుల ద్వారా పంపబడినటువంటి లేఖను చదువుకున్నారో ఇది పరిశుద్ధాత్మను కూడా యుక్తమని తోచింది. మాకు మాత్రమే కాదు, చూడండి వారు ఎంత చక్కగా మాట్లాడారు. మా 11 మందికి కాదు 12 మంది అనుకోనుకోండి. అక్కడ ఎంతమంది ఉన్నారంటే 11 మంది, ఒకరిని చంపడ్డారు కదా. మా 11 మందికి కాదు, పరిశుద్ధాత్మను కూడా ఈ విధంగా లేఖ రాయడం యుక్తమని తోచిందని చెప్తూ చదివించినప్పుడు దానివలన వారు ఆదరణ పొందిరి, సంతోషించిరి. మరియు యోదాయు శేలయు కూడా ప్రవక్తల యుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో ఏం చేశారు అంటే వారి మధ్య ఏం కనబడుతుందంటే ప్రస్తుతానికి సమాధానం కనబడుతుంది. వారు వాక్యంను అంగీకరించిన వారుగా కనబడుతుంది. వారు అపోస్తలుల బోధయందు నిలిచి ఉండునట్లుగా కనబడుతుంది. అంటే వారి మధ్య సమాధానం ఉందంటే అంతకుముందు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి, అంతే కదా. అంటే భేదాభిప్రాయాలు కొట్టివేయబడిన తర్వాత మరలా వాటిని ఏం చేయకూడదు, బయటికి తవ్వుకోకూడదు. నా గుండె రగిలిపోతుంది అంటుంటాం మనం. ఏంటి అవి తలుచుకుంటుంటానంట. అయ్యి బాబా అవి తలుచుకోమని నిన్ను ఎవడన్నాడు? అసలు ఎందుకు తలుచుకోవాలి నువ్వు? దాన్ని తలుచుకుని ఏం చేయగలుగుతావు? చూడండి, అంటే ఆవేశము, ఆక్రోశము, తర్వాత మన నిగ్రహ శక్తిని కోల్పోవడం తప్ప, దేవుని ఉద్దేశాల నియమాలను నీరుగార్చడం తప్ప మనకేమైనా ఉపయోగం ఉందా? జరిగిపోయిన వాటిని తలుచుకుని నాకు గుండె రగిలిపోతుంది. అయితే పౌలును బర్నబాయు అంత్యోక్యలో నిలిచి బోధించుచుండిరి. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రచురపరిచితము తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారు మనము చూద్దామని పౌలు బర్నబాతో అనుకున్నారు. ఏమని? మనము మొదటి ప్రయాణం అని ఎందుకు అంటున్నామంటే మనకి మొదటి ప్రయాణం, వాళ్ళకి అది మొదటి ప్రయాణమా, రెండో ప్రయాణమా, మూడో ప్రయాణం అనేది లేదు. మనం వాక్యాన్ని వివరించుకోవడానికి మొదటి ప్రయాణం అంటున్నాం, రెండో ప్రయాణం అంటున్నాం, మూడో ప్రయాణం అంటున్నాం. అయితే మొదట మనం వెళ్ళి కొన్ని దేశాల్లో కొన్ని సంఘాలను కొంతమంది విశ్వాసం ఏర్పరిచాం కదా. వారు ఎలా ఉన్నారు మనం విడిచిపెట్టి వచ్చేసాం. కానీ వారు ఆ విశ్వాసం మంది నిలకడగొన్నారా, లేకపోతే వారికి వేరొక బోధ ఏదైనా అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం నుంచి బోధించేటువంటి యాజకులు ఉన్నారు కదా, యూదులు ఉన్నారు కదా, వారు ఈ బోధను చెరుపుతున్నారా? మళ్ళీ అవిశ్వాసంలోకి వారిని నడిపిస్తున్నారా? క్రీస్తు మహిమ నుండి, క్రీస్తు యొక్క విశ్వాసం నుండి వారిని తొలగిస్తున్నారా? ఒకసారి మనం మరొకసారి పరిశీలన చేసొద్దాం అని వీరు మాట్లాడుకున్నప్పుడు వీరిలో ఏమొచ్చింది? ఇప్పుడు మనం వెళ్ళాం కదా, ఇప్పుడు మరలా ఎవరిని తీసుకెళ్దామంటే ఏమన్నాడు ఈయన? బర్నబా ఏం చేశాడు చెప్పండి? మార్క్ అనేటువంటి యోహాను అంటే మార్కే, ఆయన పేరు మార్క్ అనుకుంది, ఎందుకంటే సువార్త రాసింది ఆయన కాబట్టి. మార్క్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మార్కు బర్నబాకి చాలా దగ్గర బంధువు. మరి చుట్టమంటే పక్కనే కొంచెం ధైర్యం ఉంటుంది కదా. ఆ విధంగా మాట్లాడాడు. అయితే పౌలు ఏం చేశాడు? వినండి, అతను పాపు నుండి అనుకొచ్చేసాడు, మనతో ముందుకు రాలేదు. కాబట్టి ఒకసారి మనం నమ్మి తీసుకెళ్ళి మోసపోయాం, రెండోసారి మనం ఎలా తీసుకెళ్ళాలి అతన్ని? కాబట్టి ఇతను పరిచర్యకు యోగ్యుడు కాదు, ఇతను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇతను విడిచిపెడదాం, ఇతను విడిచిపెట్టి ఇంకెవరినైనా తీసుకెళ్తాను అన్నప్పుడు వారిద్దరి మధ్య ఏం జరిగింది? మరలా ఇప్పుడు ఎవరెవరిద్దరి మధ్య? పౌలు బర్నబా ఎటువంటి పరిచర్య చేశారు? చాలా కదా. బర్నబా కదా పౌల్ని ఎవరికి పరిచయం చేసింది? అపోస్తలులకు పరిచయం చేసింది బర్నబాయే కదా. ఆ పౌల్ని శారదీసింది కదా. బర్నబా లేకపోతే పౌల్ని ఎవరు అంగీకరించరు? శిష్యులు, అపోస్తలు అంగీకరించారు కదా. ఇంతటి బర్నబాతో ఎవరు వాగ్దానం దిగారు?
అంటే పౌలు. ఎందుకంటే వారి మధ్య భేదాభిప్రాయాలు రావడానికి గల కారణం ఏంటంటే మూడో వ్యక్తి. ఈ మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చేసాడు? మధ్యలో మంచి పరిచయం చేశాడు, కానీ మధ్యలో నుండే వచ్చేసాడు. ఇటువంటి వాడిని నమ్మి తీసుకెళ్ళడానికి వీల్లేదు అని ఈయన ఇటువంటి వాడిని నమ్మి తీసుకెళ్ళవచ్చు, ఇంకొకసారి మనం అవకాశం ఇద్దారని ఆయన. మొత్తం మీద ఇద్దరి మధ్య ఏమొచ్చిందంటే వాదం పుట్టింది. అయితే అక్కడ ఏమవుతుందంటే వాదము పుట్టినప్పుడు ఈ పరిచర్య 2 భాగాలుగా విడిపోతుంది. ఈ 15వ అధ్యాయంలో ఆఖరి వచనాలు ఎన్ని ఒకసారి చదవండి. 39. కలిగినందున వేరైపోయి బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వాడెక్కి ఎక్కడికి వచ్చాడు? మనం వెళ్దారనుకున్నారు కదా, దాని ప్రకారము విభేదం వచ్చినప్పటికీ బర్నబా మార్కుని వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చేసాడంటే మళ్ళీ అక్కడ నుంచి అంత్యోక్య నుంచి సెలూకాయ నుంచి మళ్ళీ వాడ మార్గాన్ని సముద్ర మార్గాన్ని కుప్రకు వచ్చేసాడు. అయితే వీరు ఎవరు? పౌలు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ శేల? యెరూషలేము నుంచి వచ్చాడు కదా. యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చాడు? ఈ ఉత్తరం పట్టుకుని వచ్చాడు. ఎక్కడికి? అంత్యోక్యలో ఉన్నటువంటి వారి మధ్య విభేదాలని పరిష్కరించడానికి పరిశుద్ధాత్ముని చేత మాకును తోచింది కాబట్టి ఈ మనుషులు పంపిస్తామని చెప్పినప్పుడు ఎవరున్నారు? శేల కూడా ఉన్నాడు కదా. ఈ శేలను ఎవరు తీసుకున్నారంటే పౌలు తీసుకుని ఏర్పరచుకొని సహోదరుల చేత. చూడండి, బర్నబా విషయంలో అతను కుప్రాకు బయలుదేరిపోయాడని చెప్పేసి మాట్లాడాడు. ఇక్కడ పౌలు విషయంలో చక్కగా పరిశుద్ధాత్ముడు లేక లూకా గారు ఎలా రాస్తున్నారు చూడండి. వాక్యాన్ని ముగిస్తాను. ఎలాగా పౌలును శేలయు ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారై బయలుదేరి అన్నాడు. అంటే సహోదరుల చేత ఏం చేయించుకున్నారు వీళ్ళు? చెప్పండి. వీరు పౌలు గారి దగ్గర ఎంతటి వరం ఉంది. అయినా మనం అంటాం కదా, బ్రదర్ సిస్టర్ మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన. అంటే ఈ ప్రార్థన అవసరత ఒకరికొకరు చేయాల్సిన అవసరం ఉంది. మరి నేను చెప్తాను కదా, నువ్వే చేసుకోవాలని, నువ్వు చేసుకోవాలి. కానీ అదే సమయంలో నీ సహోదరుని గురించి నీ సహోదరుల గురించి ప్రార్థన చేసుకోవాలి. మరి నీకు నువ్వుగా వందనాలు చెప్పుకోలేవు కదా, నీ వందనాలకు చెప్పాలి. నీ సహోదరులు అప్పగింపబడిన వారే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండును. ఇప్పుడు మొదలవుతుంది. ఇది 2వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయము 40వ వచనం నుండి ఈ 2వ సువార్త ప్రయాణమవుతుంది. ఈ 2వ మిషనరీ యాత్రకి ఎవరెవరు ఉన్నారంటే పౌలు, శేల మాత్రమే. కానీ ఇక ముందు చాలామంది యాడ్ అవుతూ ఉంటారు. ఈ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. తలలు వంచండి.